మహిళల ఆత్మగౌరవంతో వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్య ధ్వజమెత్తారు. స్థానిక ఆరండలపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణబాబు కాలనీలో ఒక అవాంఛనీయ సంఘటన జరిగిందన్నారు. ఒక విధవ చేసిన పనికి ఒక మహిళ బాధపడిందన్నారు. దానికి బాధ్యులైన వారందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ వైసీపీ నేతలు ఆ మహిళ ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గురించి, అధికారుల గురించి మాట్లాడే నైతిక విలువ అంబటి రాంబాబుకు లేదన్నారు. రాజకీయాల్లో అధికారం పోయిన తర్వాత రాక వచ్చేటువంటి అధికారం పోయిన తర్వాత అంబటి రాంబాబుకి మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నాం. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడినటువంటి ఈ మనిషి ఇప్పుడు మాట్లాడేది మా ప్రభుత్వం గురించి, అధికారుల గురించి, మేము తీసుకున్నటువంటి చర్యల గురించి మాట్లాడేది ఈ మనిషి. సిగ్గులచ్చ లేకుండా మహిళలతోటి శృంగార సంభాషణలు ఆడినటువంటి ఈ వ్యక్తి, వాటిని సమర్థించుకున్నటువంటి ఈ వ్యక్తి మరలా ఇప్పుడు మాట్లాడతాడా? ఎందుకులే అని చెప్పేసి ఆగుతుంటే సిగ్గులచ్చ లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల కోసం రేపేదో చివరిసారిగా తన జాతకాన్ని పరీక్షించుకోవడం కోసం బరితెగించి మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసుల మీద గుండె మీద చేయాల్సి వాళ్ళని నెట్టి శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. మీ పార్టీ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? గొంతుల కోసిలోని ఎంపీపీలుగా పెట్టినటువంటి పార్టీ మీది. దళితులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపడి పారిపోయి ఎక్కడో తలదోచుకుంటే పోలీసుల చేత పిలిపించి అత్యంత దారుణంగా చంపినటువంటి పార్టీ ప్రభుత్వం మీది. మనుషులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీది. మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? ఏం కోరుకుంటున్నారో చెప్పండి. మీకేం కావాలి? ఆ మహిళకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా బాధపడాల్సినటువంటి విషయం, వేదన చెందాల్సినటువంటి విషయం. ఏం చేయాలి? చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకున్నాం. వెంటనే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపారు. హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇంకా ఏం చేయాలనుకోకుంటున్నారు? మీకు ఎందుకు రాజకీయాలు? మీరు వెళ్ళి ఇప్పుడు రజనీ ఇప్పుడు పరామర్శించిందంట. ఏం పరామర్శిస్తుంది రజనీ? ఆమె పరామర్శించిందనే పేరు మీద మరోసారి పత్రికలకు లాగటానిక, టీవీ ముందుకు లాగటానిక? నిన్నెవరో ఇంకొక లాయర్ అని చెప్పేసి ఆమె వెళ్ళి మాట్లాడతాం. టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా స్పందించి వాళ్ళ మీద వాళ్ళకి అండగా నిలబడితే వీళ్ళు రాజకీయాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకురావడం బలి చేయటం ఏంటంటే, హోంమంత్రి అనితా గారిని సిగ్గు లచ్చలేదని చెప్పేసి మాట్లాడతాను. అంటే వీళ్ళకి రాష్ట్రంలో సమస్యలు దొరకట్లేదు. రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు దొరకనప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడి ఒక శాంతి భద్రత సమస్యని క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారి శవం దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక శవ రాజకీయం. సాయి కృష్ణ అనే కుర్రోడు విజయవాడలో ఒక సంఘటనలో మృతి చెందితే అక్కడికి వెళ్ళి రాజకీయాలు. లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పుల విషయంలో శిక్ష ఏమన్నా అమలు చేస్తారా? ప్రభుత్వానికి ఏమైనా సహకరిస్తారా అంటే అది లేదు. సిద్దిరి అప్పలరాజు కొడుకు బైక్ తోటి గుద్ది మనిషిని చంపేస్తే అడేవుడు పిల్లోడు 18 ఏళ్ళకి బండి తీసుకొని వెళ్తాడు. ఆ బండి తీసుకొని వెళ్ళి గుద్దితే తప్ప ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కూడా కాక సిద్దిరి అప్పలరాజు మంత్రి, మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు, మన పార్టీలో కీలకమైనటువంటి నేతలు వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే తప్పు అయిందా? 18 ఏళ్ళ పిల్లోడు హత్య చేస్తే హత్య అయిందని చెప్పి మాట్లాడే వీళ్ళకి ఈ సంఘటన గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడుంది?